ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవము చింతపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జి హెచ్ఎం మునిరాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచూ చేతుల శుభ్రతే ఆరోగ్యానికి భద్రతే, చేతుల శుభ్రత పాటించే చిన్న అలవాటు మనకు మన కుటుంబానికి పెద్ద రక్షణ అన్నారు. నులిపురుగుల ఇన్ఫెక్షన్, కామెరలు, అతిసార, విరోచనాలు, పోలియో, కలరా, రక్తహీనత మరియు శ్వాసకోశ జబ్బులు అయిన కరోనా, టీబీ, లెప్రసీ వంటి జబ్బులు నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ అరుణ, పర్యవేక్షకులు భానుబి, ఏఎన్ఎం హృదయేశ్వరి, ఆశ కార్యకర్తలు రమణమ్మ, స్వరూప్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి భద్రత కాబట్టి మనకు 6 స్టెప్స్ ఉన్నాయి. మొదట చేతులు నీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత సోపుతో మనం బాగా నురుగు వచ్చే విధంగా చేసుకోవాలి. వస్తుందా లేదా నురుగు? సో ఇట్లా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మొదటి స్టెప్ లో ఏం చూపించారో వేళ్ల సందుల్లో క్లీన్ చేసుకోవాలి. ఇట్లా 6 సార్లు, 5, 6. అది మొదటి స్టెప్. ఇట్లా వేళ్ల సందుల్లో మురికి ఏదైనా మట్టి ఉన్నా, సూక్ష్మక్రిములు ఉన్నా పోతాయి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ లో కుడి చేతి వెనుక భాగాన్ని ఎడం చేతి కుడి చేతి వల్ల కుడి చేతిని ఎడం చేతి వేళ్ల సందుల్లో క్లీన్ చేస్తాను. 4, 5, 6. అదేవిధంగా ఎడం చేతితో కుడి చేతి వేళ్ల సందుల్లో క్లీన్ చేస్తాను. ఇప్పటికి ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయి? సో మూడో స్టెప్ లో ఏం చేస్తారు? ఎనుపులు క్లీన్ చేసుకోవాలి. సో ఇట్లా పిడికిలు బిగించి ఇక్కడ కుడి చేతిని ఎడం చేతి అరచేతిలో పెట్టి ఇట్లా ఎనుపుల్లో ఉండేటువంటి మురికంతా పోవడానికి 6 టైమ్స్ మీరు కూడా చేయండి. నెక్స్ట్ ఎడం చేతిని కుడి చేతి అరచేతిలో పెట్టి ఇట్లా మనము 6 టైమ్స్ చూసుకోవాలి. అప్పటికి ఎన్ని స్టెప్స్ పూర్తయినాయి? సో 4వ స్టెప్ లో మనము ముందట ఇట్లే క్లీన్ చేశాం కాబట్టి బటన్ వేలు క్లీన్ కాల. అందువల్ల ఎడం చేతి బటన్ వేలిని 4వ స్టెప్ లో కుడి చేతితో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కుడి చేయి బటన్ వేలిని ఎడం చేతితో క్లీన్ చేసుకోవాలి. ఇప్పటికి ఎన్ని స్టెప్స్ పూర్తయినాయి? సో 5వ స్టెప్ లో మనం ఏం చేయాలి? మునివేలు అంటే గోడలలో ఉండేటువంటి మురికి పోవడానికి కుడి చేతి మునివేళ్ళు ఎడం చేతి అరచేతిలో పెట్టి ఇట్లా 6 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎడం చేతి మునివేళ్ళు కుడి చేతిలో పెట్టి ఇప్పటికి ఎన్ని స్టెప్స్ పూర్తయినాయి? సో 6వ స్టెప్ లో మనం మొత్తం మణికట్టు వరకు ఎడం చేతి మణికట్టు వరకు కుడి చేతితో, అదేవిధంగా కుడి చేతిని ఎడం చేతి మణికట్టుతో ఇట్లా క్లీన్ చేసుకొని తర్వాత బాగా రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఉండేటువంటి నీళ్ళలో కావచ్చు ఇట్లా బాగా నీళ్లు పడే విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మనము ఇట్లా ప్యాంటు తుడుచుకోవడము, చున్నీలు తుడుచుకోవడం చేయకూడదు. ఎందుకంటే కింద కూర్చొని ఉంటారు, వాటికి అంతా మట్టి ఎత్తుకొని ఉంటుంది. ఇంత శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత ఇట్లా గాలి వదిలేలా ఆరిపోతాయి. లేదు మీ దగ్గర ఉతికినటువంటి నాప్కిన్ టవల్ ఏదైనా ఉంటే దాంతో తుడుచుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి 6 స్టెప్స్ మనం ఏ సందర్భాల్లో చేసుకోవాలా? భోజనానికి ముందు, మీరు బాత్రూమ్ పోయించిన తర్వాత, ఆటలాడుకున్న తర్వాత, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కూడా చెప్పండి. మీ అమ్మ వాళ్ళ చిన్నపిల్లలకి ఏదైనా బాత్రూమ్ పనులు చేసిన తర్వాత, ఇంట్లో పడక కింద ఉండేటువంటి పేషెంట్లకు సేవ చేసిన తర్వాత, ఏదైనా వంట చేయడానికి ముందు, అదేవిధంగా మీకు వడ్డించడానికి ముందు, అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు ఆవుల దగ్గర గొడవల దగ్గర పేడ గంజనం ఎత్తేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అమ్మ వాళ్ళు. సో అమ్మ వాళ్ళు కూడా ఇవి చెప్పాలా, మీరు ఈ సందర్భాల్లో పాటించాలి. దీనివల్ల మనకు చేతులు పరిశుభ్రంగా ఉంటే 100% జబ్బులు రావు. టైఫాయిడ్ రావు, కామెర్లు రావు, నీళ్ల విరోచనాలు రావు, మంక విరోచనాలు రావు, పోలియో రావు, కామెర్లు రావు, కరోనా లాంటి జబ్బులు రావు. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. నులి పురుగుల ఇన్ఫెక్షన్ ఉండదు. దానివల్ల రక్తహీనత కూడా రాదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, అందరూ పాటిద్దామా? సో ఈ రోజు నుంచి మీరు మళ్ళీ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే.